చట్టం దృష్టిలో అందరూ సమానమేనని, న్యాయానికి గొప్ప బీద అన్న తేడా ఉండదని ఆదిలాబాద్ జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎంఆర్ సునీత అన్నారు. బేల మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డిఎల్ఎస్సీ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. న్యాయమూర్తితో పాటు జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వీరికి ఆదివాసీ గిరిజనులు వారి సంప్రదాయం ప్రకారం ఘన స్వాగతం పలికారు. వివిధ శాఖల ఆధ్వర్యంలో అభివృద్ధి సంక్షేమ పథకాలకు సంబంధించిన ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ నటరాజ్, ఐటీడీఏ డీడీ జిల్లా న్యాయమూర్తులు, వివిధ శాఖల అధికారులు, సర్పంచ్ ఇంద్రశేఖర్, ఆదివాసీ సంక్షేమ పరిషత్ మండల అధ్యక్షుడు ఆడే శంకర్ పాల్గొన్నారు. ఆగస్టు 14 నుండి స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత ఆగస్టు 13 వరకు, అంటే ఈ సంవత్సరం చూసుకున్న క్లెయిమ్ ఆల్రెడీ రీసెంట్ అది ఎల్ఐసిలో ఉంది. అది కూడా ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగపరచుకొని శిక్షలు ఎన్నో చట్టపరంగాను ముందుకెళ్ళుటకై న్యాయ సలహా కోసం ధైర్యంగా బండి మీద ఒక అన్న ఇద్దరు చెల్లెళ్ళు వెళ్తూ ఉంటే పక్కన ఆపుకొని మాట్లాడుతూ ఉన్నారు. ఏం అవసరం? సడన్ గా లారీ వచ్చి గుద్దేసింది, ముగ్గురు చనిపోయారు. ఆ తల్లిదండ్రికి 10 లక్షలు 10 లక్షలు ఇస్తాను, తర్వాత అక్కడ క్రిమినల్ కోర్టుకి వెళ్తారు, తెస్తారు. అంత కష్టపడి పిల్లల్ని పెంచి చదివించేది వాళ్ళని మధ్యలో దూరం చేసుకోవడానిక కాదు కదా. మీరు 18 years దాటండి, 20 years దాటండి. ఎవ్రీ డే ఎక్కడో ఒకసారి ఆన్లైన్లో గేమింగ్ ఆడుతున్నారు, తర్వాత ఆన్లైన్ మోసాలు జరుగుతున్నాయి, తర్వాత చాలా మంది కూడా యూట్యూబ్ ఓపెన్ చేస్తారు, తర్వాత వాళ్ళకి ఏదో మెసేజ్ వస్తుంది, మీకు ఒక ఓటీపీ వస్తుంది చెప్తారు, చెప్పగానే 1 గంటలో వాళ్ళ పైసలన్నీ వెళ్ళిపోతున్నాయి. అట్లా ఎవ్రీ డే ఒక మంత్లో దాదాపు ఒక ఆదిలాబాద్ జిల్లాలోనే ఈరోజు బేల మండల కేంద్రానికి ఖాళీ గ్రౌండ్లో హాజరైనాం. అందులో భాగంగానే మాంగ్రూట్కి చెందిన మడపాచి నానాజీ సన్నాఫ్ శ్యామరావు గారికి 2010 నుంచి ఒక భూమి విషయంలో మాంగ్రూట్ శివారంలోని సర్వే నంబర్ 8లో 4 ఎకరాల భూమి ఒక నాన్ ట్రైబల్ నుంచి కొనుగోలు చేసింది. ఆదిలాబాద్ జిల్లా న్యాయమూర్తి గారు వచ్చినందుకు మేము ఆదివాసీలు గర్విస్తున్నాం. ఎన్నో మేము కలెక్టర్ గారి మరి పిఓ గారి దృష్టికి తీసుకెళ్ళినాం, కానీ ఎస్పీ గారి దృష్టికి తీసుకున్న కొన్ని సమస్యలు అలాగానే ఉన్నాయి. ఎక్కడ వేసిన కుంగడి ఎక్కడ ఉన్నది అని ఇప్పుడు మాకు వచ్చిన ఆదిలాబాద్